స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు. పాపం 85 లక్షల మంది విద్యార్థులు స్కూల్కి వెళ్ళటంలా ఈ 15,000 రూపాయలు ఇస్తారు అని, ఈయన 15,000 రూపాయలు ఇస్తేనే వాళ్ళు చదువుకుంటారు అని, ఈయన 15,000 రూపాయలు ఇస్తేనే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది చదువుకుంటారని పాపం తల్లిదండ్రులు నోరు తెరుచుకొని కూర్చున్నారు. ఇంతవరకు నోరు మూసింది లేదు, చేతిలో రూపాయి పడింది లేదు. పైగా ఈ హామీలన్నీ మాట్లాడుతుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, టైం రాలేదా సంక్షేమ పథకాలు ఇవ్వడం నేను చేస్తాను కదా, నమ్ముకున్నాం కదా అని ఫీలింగ్ వస్తున్నారు. అది కూడా చెప్పాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు ఒక 15,000 కోట్లు, వరల్డ్ బ్యాంక్ నుంచి అమరావతికి ఇచ్చారు. ఒక 12,150 కోట్లు పోలవరానికి ఇచ్చారు. ఒక 11,114 కోట్లు రివైర్కి ఇచ్చారు. సరే, మిగిలిన కొన్ని ఉంది. ఇంకొక వీడియో గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడింది. కాకుండా జీవోలు కూడా ఏవి ఆన్లైన్లో పెట్టకుండా కోర్టు చెప్పినా కూడా ప్రజలు డెస్పరేట్గా ఉన్నారు. ఈ గవర్నమెంట్ వల్ల పూర్తిగా నష్టపోయామని పూర్తిగా నమ్మి విశ్వాసం పెట్టించారు. మేము వచ్చిన తర్వాత డిగ్ చేస్తూ ఉంటే మొత్తం డిపార్ట్మెంట్స్ అన్ని అనలైజ్ చేస్తే ఊహించినటువంటి నష్టం జరిగింది రాష్ట్రానికి. నేను ఆ రోజు చెప్పినదంతా ఈరోజు నీతి ఆయోగ్ కూడా కన్ఫర్మ్ చేసే పరిస్థితికి వచ్చాను. ఏవైతే 7 వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేసి ఎడ్యుకేట్ చేశామో అది వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేసే పరిస్థితికి వచ్చారు. కడాన మీరు చూస్తే బీహార్ స్టేట్ అనుకునే బీహార్ కూడా మనకంటే ముందుండే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఈయన చెప్పాల్సింది అనుకునేది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం యొక్క గత 5 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం అప్పుడే పూర్తిగా అప్పుల్లో మునిగిపోయింది. కాబట్టి పూర్తిగా అప్పుల్లో మునిగిపోయినటువంటి ఇలాంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను మరలా బాగు చేయాలని అనుకుంటున్నాను. బాగు చేసేదానికి కొంత సమయం పడుతుంది. సో కాబట్టి అప్పుడే సూపర్ 6 అమలు చేస్తాము అని చెప్పాలనుకున్నది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. నేనేమంటానంటే, గౌరవ ముఖ్యమంత్రి గారు, మీరు 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా గత 5 సంవత్సరాల్లో 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని రోజు మేమే డిబేట్లకు వెళ్ళి రోజు సాయంత్రం అయితే 7 గంటలకైతే కోర్టులు వేసుకొని అక్కడ కోర్టులో డిబేట్లో కూర్చొని 5 సంవత్సరాల పాటు నాన్ స్టాప్గా గత ప్రభుత్వం మీద స్టాటిస్టికల్ రిపోర్ట్స్ కూడా రిలీజ్ చేశాం కదా. అప్పుడు మీకు గుర్తు రాలేదా? నేను ఇంకో మాట కూడా చెప్పాలి. మా మిత్రులు ఉన్నారు TV5 అండ్ ABN. పాపం కొత్తగా నాకు చాలా ఆప్త మిత్రులు సాంబశివరావు గారు అండ్ ఇంకొక ఆప్త మిత్రులు TV5 మూర్తి గారు. నేను మీ ఇద్దరిని కూడా అడుగుతున్నా, రాష్ట్రం ప్రజల తరపున మీరు నేను చాలామంది ప్రజాస్వామ్యవాదులు పోరాటం చేసినట్టుగా రాష్ట్రంలో ఇన్ని అప్పులు జరుగుతుంటే, అంటే రమారమి 10 నెలల్లో 1,20,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిన అప్పు మీకు కనిపించలేదా? ABN ఇంకో మిత్రులు వెంకటకృష్ణ గారు, మీరు కూడా రాష్ట్రంలో ఎక్కడ చీమ చుట్టుకోమన్నా కూడా మనం 5 సంవత్సరాలు మాట్లాడాం కదా. మరి ఇప్పుడు మీరు ప్రజల తరపున ఉన్నారా, ప్రభుత్వం తరపున ఉన్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒకటి క్లారిఫై చేయండి. నేను మా మిత్రులను కూడా కోరుతున్నా, నాకు చాలా ఆప్త మిత్రులు, మీరు ప్రజల తరపున ఉంటే మిమ్మల్ని మీడియా అంటాం, లేదు ప్రభుత్వం తరపునే ఉంటాము అంటే మిమ్మల్ని ఇంకో పేరుతో పిలవాల్సి వస్తుంది. ఆ ఇంకో పేరు ఏంటి అనేది మీరే డిసైడ్ చేసుకోండి. నిజంగా రాష్ట్రంలో సూపర్ 6 అమలు జరగటంలా మీరు ఎందుకు డిబేట్లు పెట్టడంలా? రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు ఇవ్వటంలా మీరు ఎందుకు డిబేట్లు పెట్టడంలా? రాష్ట్రంలో ఇదిగో మా గౌరవ ముఖ్యమంత్రి గారు నారాసుర రక్త చరిత్ర అన్నట్టు రాసినట్టుగా నారాసుర 100 రోజుల పరిపాలనలోనే, అంటే మొదటి 100 రోజుల పరిపాలనలోనే ఎన్ని, ఇంకా హోమ్ మినిస్టర్ గారు మొన్న గత ఏడాది జూన్ నుంచి జనవరికి మధ్య జరిగిన 8 నెలల్లో జరిగినటువంటి మహిళల నేరాలపై 16,809 కేసులు నమోదైనట్టు రాష్ట్ర అసెంబ్లీలో ఆన్ రికార్డ్ చెప్పారు. ఈ 16,800 కేసుల్లో ఒక్క డిబేట్ కూడా ఎందుకు పెట్టలేదు మీరు?
ఎందుకు రాష్ట్ర ప్రజల తరపున ఇదిగో ఇన్ని వందల మంది ప్రాణాలు పోతుంటే ఎందుకు మీరు డిబేట్లు పెట్టడంలా, ఎందుకు మీరు ప్రజల తరపున మాట్లాడటంలా, అది మీ విగ్రహంతికే వదిలేస్తున్నా. ఎందుకంటే మీతో నాకున్న సాన్నిహిత్యం అనుగుణంగా గత 5 సంవత్సరాల్లో సార్ ఎక్కడో శ్రీకాకుళం పలాసలో ఒక దళిత మహిళను వెళ్ళి ఎవరో ఒకళ్ళు చెంప మీద పెట్టి కొట్టారండి, సాయంత్రం 2 hours డిబేట్ ఉంటుందండి అని మాట్లాడినటువంటి మీరు ఇప్పుడు రోడ్ల మీద తల్లిదండ్రులు ఇంకొక అబ్బాయిని ప్రేమించిందని ఎస్సీ అమ్మాయిని తగలబెడుతుంటే కిరసనాలు పోసి తగలబెట్టి చెట్టు కాలాడదీస్తే మనం కనీసం డిబేట్ కూడా పెట్టలేదంటే దీని మీద మనం ఒకసారి పునరాలోచించుకోవాలి కదా. సో మనం మీడియానా అదర్వైజా అని. సో నేను వారిని కూడా కోరేది ఏంటి అంటే ప్రజల తరపున ఉండటానికి కొంత ప్రయత్నం చేయండి. పూర్తిగా మీరు మీ మేనేజ్మెంట్ని కాదని చేయమని నేను అనటంలా, కానీ ఇవి అడగటంలో మీ పాత్ర చాలా చాలా ప్రాముఖ్యమైనది. మీలాంటి వ్యక్తులు కూడా అడగకపోతే రాష్ట్ర ప్రజల తరపున అడిగే వాయిస్ ఉండదు. కాబట్టి ఖచ్చితంగా మీడియా కూడా దీనికి సహకరించాలని కోరుతున్నా. ఇంకా ఇంటింటికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, బహుశా అది ఎంతవరకు అమలు అవుతుందో నాకైతే తెలియదు, కానీ ప్రతి మహిళకి నెలకి 1500 రూపాయలు, 10 నెలలు అవుతుంది. 2.5 కోట్ల మంది 3 కోట్ల మంది ఉన్నారు రాష్ట్రంలో మహిళలు. ఎప్పుడు ఈ డబ్బులు ఇస్తున్నారు మహిళలందరికీ? గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మహిళల సాధికారతకి మీరు కట్టుబడి ఉంటామని చెప్పారు కదా, ఎప్పుడు మీరు ముఖ్యమంత్రి గారు మంత్రికి డబ్బులు ఇస్తున్నారు? ఎప్పుడు సూపర్ 6 అమలు చేస్తున్నారు? ఎప్పుడు మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తున్నారు? ఎప్పుడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఎప్పుడు ఇస్తున్నారు? 1500 రూపాయలు ఎప్పుడు ఇస్తున్నారు? ఇంటింటికి 15,000 రూపాయలు ఎప్పుడు ఇస్తున్నారు? 20 లక్షల రూపాయలు 20 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తున్నారు? ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు ఎప్పుడు ఇస్తున్నారు? ఎప్పుడు గల్లా పట్టుకొని గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడిని అడుగుతున్నారు? ఇది ప్రజలు ఎదురు చూసేది. ఇవన్నీ పక్కన పడేసి ఇంకా చెప్పుకుంటా పోతే చాంతాడంతుంది ఈ మేనిఫెస్టో చాంతాడంతుంది. ఇక మహిళా సంక్షేమం ఇదంతా వద్దు. ఇంకా చివరికి ఒక టాపిక్ వస్తా. ఇది వచ్చిన తర్వాత మన మహానుభావులు గనులు ఏం చేస్తున్నారో చూద్దాం. నేను అడుగుతున్న కూటమి ప్రభుత్వ పెద్దల్ని, ఎస్సీ ఎస్టీలకి 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తూ ఉన్నారు మీ మేనిఫెస్టోలో. ఎంతమందికి ఇచ్చారు? ఇస్తున్నారా? నెంబర్ 1. సప్లై నిధులు వారి అభివృద్ధికే ఖర్చు చేస్తున్నారా? ఇచ్చారా? మన బడ్జెట్లో ఏమన్నా సప్లై నిధులు పెట్టారా? ఎస్సీ ఎస్టీలకి సప్లై నిధులు పెట్టారా? 2,73,000 కోట్ల రూపాయలు, రమారమి 3 లక్షల కోట్ల రూపాయలు పెట్టారు కదా, 20% ఉన్నారు. సో 60,000 కోట్ల రూపాయలు యాజ్ పర్ సెక్షన్ 13 అండ్ సెక్షన్ 11 ప్రకారం మీరు 60,000 కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీకి సప్లై నిధులు సమకూర్చాలి కదా.